భారత కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు 452, సుదర్శన్ రెడ్డికి 300 చొప్పున తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి నుంచి పలువురు క్రాస్ ఓటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా, ఖర్గే, వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తీర్పును అంగీకరిస్తున్నానని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తరపున పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ నిన్న రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్ఠించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరమణల తర్వాత మూడో నాయకుడిగా సిపి రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని వసుధ F101లో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కన పెడితే లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన 4 ఎంపీలు, 7 బీజేడీ ఎంపీలతో శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ కల్సా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 ఓట్లు పోలయ్యాయి. అంటే 98.2% పోలింగ్ నమోదైంది. కాగా విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయని, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నా చితకా పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 క్రాస్ ఓట్లు నమోదయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20 నుంచి 25 వరకు ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సిపి రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అలానే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. దేశానికి చేసే సేవలో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన అంకితభావం, అనుభవం దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత.